హలో ఫుడీస్. దీన్ని జంబో టైగర్ ప్రాన్ అంటారు. రొయ్య జాతిలోనే ఇదే పెద్దదన్నమాట. ఇది రావడమే ఇలా ఫ్రోజన్గా వస్తుంది. దీన్ని ఫ్రీజర్ నుండి తీసి చిల్లర్లో పెట్టేసుకోవాలి. డీఫ్రోస్ట్ అయిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది క్లీనింగ్ సెటప్ కంప్లీట్లీ. సో టైగర్ ప్రాన్స్ ఒకదానిలో క్లీన్ చేసుకునే ఒకదానిలో, వేస్టేజ్ ఒకదానిలో, వాటి షెల్స్ ఒకదానిలో పెట్టుకోవడానికి సపరేట్ కంటైనర్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఇక క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ క్లీనింగ్కి మనకి సెటప్ అంతా రెడీ అయిన తర్వాత నైఫ్, సీజర్ ఇవి రెండు అనేది మ్యాండటరీ. సో ఫస్ట్ హెడ్ అండ్ బాడీని సపరేట్ చేసేసి హెడ్కి ఉన్న షెల్ని రిమూవ్ చేసేసాల. షెల్ అయితే పక్కనే మనకి ఐస్ వాటర్, అందులో సాల్ట్ యాడ్ చేసేసి ఉన్న దానిలో ఆ షెల్ని క్లీన్ చేసేసుకొని సపరేట్ కంటైనర్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అలా లెగ్స్ని కట్ చేసేసుకోవాలి సీజర్తోని. మనకి ఆ షెల్ అనేది సపరేట్ అవుతుంది ఈజీగా బాడీ నుండి. సో ఆ షెల్ని అలా సీజర్తోని కట్ చేసేసుకొని అక్కడ ఉన్న వేస్టేజ్ అనేది తీసేసేయాలి. సో మనకి వేస్టేజ్ అనేది ఫ్రంట్ సైడ్ స్టమక్ ఉంటుంది కదా. సో దీనికి ఎలా అంటే వీపు పైన ఉంటుంది అన్నట్టు స్టమక్. సో కంప్లీట్ తిన్న వేస్టేజ్ అంతా అక్కడ స్టోర్ అవుతుంది. సో ఆ వేస్ట్ మెటీరియల్ని క్లీన్ చేయడమే ఇందులో మెయిన్ థింగ్ అన్నట్టు. సో ఆ వేస్ట్ మెటీరియల్ని అంతా మనం బయటికి తీసేసి షెల్ని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే స్ట్రిమ్ టైగర్ ప్రాన్ ఏదైతే ఉందో ఆ టైగర్ ప్రాన్ కూడా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆ షెల్ను అలాగే పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. సో దీంతో క్లీనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇవి టైగర్ ప్రాన్ హెడ్ యొక్క షెల్స్. ఇవి క్లీన్ చేసుకున్న అన్ని టైగర్ ప్రాన్స్ ఒక కంటైనర్ అలా పెట్టుకున్నాం. ఇదంతా హెడ్ టైగర్ ప్రాన్ వేస్టేజ్ అనమాట. క్లీన్ చేసుకున్న టైగర్ ప్రాన్ ఇలా వ్యాక్యూమ్ కవర్లో పెట్టేసుకొని 100% వ్యాక్యూమ్ అనేది చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టేసేసుకోవచ్చు. ఇది ఫైనల్ అవుట్పుట్.